దాన్ని ఎవరు కాదనలేరు. కానీ గతంలో ఎందుకు రాలేకపోయినాయి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎందుకు రాలేకపోయినాయి? సురేష్ గారు చెప్పినట్లు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఏంటంటే పార్టీ స్థిరత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ లో అప్పుడే గవర్నమెంట్ లో స్థిరత్వం కానీ స్థానికంగా ప్రజలు దాని మీద నమ్మకం కానీ ఆ పెట్టుబడి పెట్టే ఎవరైనా సరే ఇంటర్నేషనల్ గా ఎవరైనా పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే అక్కడ పరిస్థితులను చూసుకుంటారు. చాలా కంపెనీలు మనం గతంలో భారతదేశంలో చాలా చోట్ల చూసాం. ఇక్కడ కలకత్తా నుంచి బెంగాల్ నుంచి పారిపోయిన కంపెనీలు చూసాం, ఇన్వెస్ట్ చేయలేదు. అట్లా ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర గవర్నమెంట్ అనేది లేకపోవటం వలన దాని నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం. మనం వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఇప్పుడున్న వాళ్ళు మేము చేయలేకపోయాం ఇప్పుడు ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనేది పక్కన పెట్టేసి వాళ్ళ మీద బ్లేమ్ చేసిన ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా దాన్ని ఒక పాఠంలో గుణపాఠంగా నేర్చుకుని తర్వాత కాలంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికన్నా ఇంకా ఎక్కువగా ఎలా సాధన చేయాలి అనే విషయం మీద ఎక్కువగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారేమో. కానీ ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి ఇవన్నీ ఈ ఫేక్ అని చెప్పి మనం ప్రజల్లో ఒక రకమైన భావజాలాన్ని పంపించడం, అట్లాగే ఈ అమరావతి రాజధానిని ఇక్కడ మునిగిపోతుంది లేకపోతే ఇక్కడ వాటర్ ఇదవుతుంది అని చెప్పి చెప్పటం, ఇట్లాంటి సంకేతాలు పంపించినట్లయితే ప్రజలకు దీని మీద ఆ పార్టీ మీద పూర్తిగా నమ్మకం సన్నగిలే పరిస్థితి ఉంటుంది, పార్టీ కూడా కనుమరుగే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఒక అభివృద్ధి వస్తుంది అంటే స్వాగతించాలి. అది టీడీపీ అయినా వైసీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ ఎవరైనా వచ్చినా రాబోయే కాలంలో ఇప్పటి 100% గా మనం ఒప్పుకొని తీరాలి. 2014-19 కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పూర్తి విరుద్ధంగా ఉంది అని చెప్పి మనం 100% ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. భారతదేశం చంద్రబాబు నాయుడు గారి అప్పటి పరిస్థితి వేరు, చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పరిస్థితి వేరు. 100% ఈ క్వాంటమ్ వ్యాలీ అయితే రాష్ట్రం కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏఐ కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వీటి వైపు చూస్తున్నాయి. దీనివల్ల ప్రతిష్ట పెరగటమే కాకుండా ఇన్కమ్ సోర్స్ అట్లాగే ఉద్యోగ కల్పన అనేది జరుగుతుందని చెప్పి మనం అందరం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఓకే పసులూరి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. నేను డిబేట్ స్టార్టింగ్ అప్పుడే క్లియర్ గా చెప్పాను ఏమని, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల క్రితం కూడా దావోస్ కి వెళ్ళారు. దావోస్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ నుంచి ప్రకటనలు అనేకం చేస్తారు. మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఆలీబాబా వస్తుంది, మీకు ఇంకా మియార్ బర్గం వస్తుంది, తర్వాత హైపర్ లూప్ వచ్చేస్తుంది, సౌదీ నుంచి అరాంకో వచ్చేస్తుంది, తర్వాత ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ వచ్చేస్తున్నాయి అని ప్రతి ఒక్క